సముద్ర గర్భంలో ఒక ప్రశాంతమైన లోకం ఉంది. రంగురంగుల పీతలు, శంఖాలు మరియు మొసళ్లతో నిండిన ఈ సుందరమైన రీఫ్ అందంగా మెరిసిపోతోంది. ఈ లోకానికి రక్షకుడిగా ఉన్నది ఆవల్ ఫిష్. ఇది ఓవల్ తల మరియు చేప దేహంతో కలిపిన ఒక అద్భుతమైన జీవి. అది ఆ రీఫ్ చుట్టూ మెలకువగా ఈదుతూ అందరికీ భద్రతను అందిస్తూ ఉంటుంది. ఆ సమయంలో సూర్యకాంతి రేచళ్లు నీటిలోకి ప్రవేశించి ఆ రీఫ్ను మరింత అందంగా చేస్తోంది. ఒకరోజు ఆవల్ ఫిష్ ఆ రీఫ్ దాటి బయటకు వెళ్ళింది. దూరంగా అది పెద్ద అలల రాకను గమనించింది. ఆ అలలు రీఫ్ను నాశనం చేసే ప్రమాదంలో ఉన్నాయి. ఆవల్ ఫిష్ తన తెలివితేటలతో ఈ సమస్యను తక్షణమే అర్థం చేసుకుంది. వెంటనే అది రీఫ్ కి తిరిగి వెళ్లి అందరికీ సమాచారం ఇవ్వాలని నిర్ణయించుకుంది. రీఫ్లోని అన్ని జంతువులను ఒక చోటికి కూర్చోబెట్టింది. పెద్ద అలలు రీఫ్ వైపున వస్తున్నాయి. మనం ఏమి చేయకపోతే మన ఇళ్లు నాశనం అవుతాయి అని ఆవల్ ఫిష్ హెచ్చరించింది. చింతించిన తాబేళ్లు మరియు పీతలు అడిగాయి, మేము ఏమి చేయగలము? అందుకు ఆవల్ ఫిష్ ఓ మంచి పథకాన్ని వివరించింది. డాల్ఫిన్లు మరియు తిమింగిలాలు అలలపై పోరాడేందుకు సముద్రంలోకి వెళ్ళాలి. పీతలు మరియు రొయ్యలు గుంతలు తవ్వాలి అలలను మళ్లించేందుకు. తాబేళ్లు మరియు ఆక్టోపస్లు సముద్ర పసరలతో భద్రతా గోడలు నిర్మించాలి. అందరూ పని మొదలు పెట్టారు. డాల్ఫిన్లు మరియు తిమింగిలాలు పెద్ద అలలపై పోరాడేందుకు తమ శక్తిని వినియోగించాయి. పీతలు మరియు రొయ్యలు వేగంగా తవ్వడం ప్రారంభించాయి. తాబేళ్లు మరియు ఆక్టోపస్లు కలిసి సముద్ర పసరలతో గోడలు నిర్మించాయి. ఆవల్ ఫిష్ ప్రతి పని పర్యవేక్షిస్తూ మార్గదర్శకత్వం ఇచ్చింది. చివరికి పెద్ద అలలు వచ్చాయి. నీరు తీవ్రంగా ఉధృతంగా మారింది. అయితే డాల్ఫిన్లు మరియు తిమింగిలాలు రిప్పులని సృష్టించి అలల శక్తిని తగ్గించాయి. పీతలు తవ్విన గుంతలు వాటి దారిని మార్చాయి. తాబేళ్లు మరియు ఆక్టోపస్లు నిర్మించిన గోడలు నిలిచిపోయాయి. చివరికి రీఫ్ దెబ్బతిన్నప్పటికీ అది సురక్షితంగా ఉంది. పెద్ద అలలు వెనక్కి తగ్గాయి. రీఫ్ మళ్లీ ప్రశాంతంగా మారింది. డాల్ఫిన్లు ఉల్లాసంగా ఆడాయి. తాబేళ్లు చేతులతో చప్పట్లు కొట్టాయి. చిన్న చేపలు ఆనందంగా ఈదాయి. ఆవల్ ఫిష్ ను అందరూ అభినందించారు. మీ తెలివితేటలు మరియు నాయకత్వం మాకు ప్రాణాలను రక్షించాయి అని అందరూ చెప్పారు. ఆవల్ ఫిష్ నవ్వుతూ, మన అందరి కలిసికట్టుగా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది అని అంది. మోరల్: తెలివితేటలు మరియు కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుంది.